శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యాం నమః. పూరీధామంలో ఉన్నటువంటి జగన్నాథుడి యొక్క మూర్తుల్లో ప్రధానంగా మనకు కనిపించేవి మూడు. ఒకటి ముఖం, 2 మొండి చేతులు, 3 మిగతా పార్ట్ మొత్తం కూడా కుంచుకుపోయి బోర్లించిన కుంభాకారంలో ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలిసిన, ద్వారకలో కృష్ణ పరమాత్మ రాజ్యం వెళ్తున్న సమయంలో అక్కడికి నారద మహర్షి వచ్చారట. వచ్చి కృష్ణుడి యొక్క అష్టసఖులతో బాల్యకృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పుకుంటున్నారట. చెప్తూ ఆ ద్వారానికి కాపలాగా కృష్ణ పరమాత్మ యొక్క చెల్లెలైన సుభద్రాదేవిని కాపలా ఉంచారట. ఇక కృష్ణుడి లీలల గురించి నారద మహర్షి అష్టసఖులతో చెప్తున్నారు. చెప్తూ ఉంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా వింటున్నారట. ఈ విషయాలన్నీ కూడా ద్వారం దగ్గర కాపలాగా ఉన్న సుభద్రాదేవి కూడా వింటున్నారు. ఆవిడ కళ్ళు చాలా పెద్దవి చేసి, ఇప్పుడు మనం చూడలే పూరీ జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు అలా కళ్ళు పెద్దవి చేసి అమితమైనటువంటి ఆనందంతో సంతోషంగా నోరు పెద్దది చేసి, విస్మయ నేత్రాలు, పెద్ద నోరు, అంటే ఏదైనా మనం పకపక నవ్వేటప్పుడు మన నోరు ఎంత పెద్దదిగా వస్తుంది అలా పెట్టిందట సుభద్రాదేవి. అంతేకాదు 2 చేతులు గడ్డం కింద పెట్టేసుకొని శరీరం మొత్తం ముడిచేసుకొని, మనం కూడా ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసేటప్పుడు ఎలాగా ఒక చోటికి ఇలాగ కుంచుకుపోతామో అలా పరమాత్ముడు లీలల గురించి చెప్తుంటే ఆవిడ కూడా ఆనందంతో హర్షాతిరేకంతో ముడిచుకుపోయిందట సుభద్రాదేవి. ఆ తన్మయత్వంలో కృష్ణ బలరాములు వస్తున్నారా లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా ద్వారం దగ్గరికన్నా విషయం కూడా మర్చిపోయింది. ఎందుకో ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగి చూసిందట సుభద్ర. సుభద్రకి అటు ఇటు వాళ్ళ అన్నయ్యలైనటువంటి బలభద్రుడు, కృష్ణ పరమాత్మ ఉన్నారట. వాళ్ళు ఏ అవస్థలో ఉన్నారు? వాళ్ళ లీల వింటూ కూడా వాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో నోళ్ళను పెద్దవి చేసి నవ్వుతూ 2 చేతులు చాచేసి ఆలింగనం చేద్దామా అన్నట్లుగా, 2 చేతులు చాచడం అంటే ఏంటి? తమ ఆనందాన్ని తెలపడానికి 2 చేతులు ఇలా చాస్తారు కదా, అలా చాచేసి మిగతా శరీరం మొత్తం ఇలా ముడి చేసుకున్నట్టుగా చేసుకున్నారట. ఆ లీలని గుర్తు చేయడానికే ఇప్పటికీ జగన్నాథ ధామంలో పరమాత్ముడు తన సోదర సమేతంగా అదే రూపంతో మనకు కనపడడానికి ప్రధాన కారణం. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.